నెక్స్ట్ జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటి వరకు ఒక్క వార్డు ఫలితం కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. అట్లాగే గద్వాల జోగులాంబ మనకు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనం చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాలలో ఫలితం ఇప్పటి వరకు బయటికి రాలేదు. అట్లాగే ఐజలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక్కడ మొత్తం 20 వార్డుల ఫలితం బయటకు వస్తే అందులో 13 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుందని చెప్పవచ్చు. మొత్తం 20కి 20లో అంటే ఈడ బీఆర్ఎస్ ఐజ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మనం స్పష్టంగా 13 వార్డుల్లో బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటింది ఐజ మున్సిపాలిటీలో. నెక్స్ట్ వడ్డేపల్లిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మరో మున్సిపాలిటీ వడ్డేపల్లి. ఇక్కడ 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో 3 వార్డుల ఫలితం ఇప్పటి వరకు బయటకు వచ్చింది. ఆ 3 వార్డుల్లో 1 మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, 2 ఇతరులు ఇండిపెండెంట్లు గెలిచారు. ఆలంపూర్లో కూడా బీఆర్ఎస్ సత్తా కొనసాగుతా ఉన్నది. బీఆర్ఎస్ ఆలంపూర్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంకొక స్థానం మాత్రమే ఉంది. అంటే ఈ ఒక్క స్థానం కనుక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఆడ కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానంగా వార్డులు గెలిచినట్లు అవుతుంది. మరి ఏం జరుగుతుందో ఆ ఒక్క స్థానం ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది మనం చూడాలి. మొత్తానికైతే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజాలో అట్లాగే ఆలంపూర్లో ఈ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడలో 19 వార్డులు ఉంటే మొత్తం ఇప్పటి వరకు